అనగనగా ఒక రాజు ట్రైలర్ చూశాను. నాకైతే ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. అలాగని ఎంగేజింగ్ కూడా ఏం లేదు. చాలా రెగ్యులర్‌గా అనిపించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సినిమాలు ఎలా ఉంటాయో ఇది కూడా సేమ్ యాస్ ఇట్ ఈజ్ అలాగనే ఉంది. ఇలాంటి సినిమాలు మనం ఎన్నో చూసినాము. నథింగ్ న్యూ. దీంట్లో కొత్త విషయం ఏదైనా ఉంది అంటే అది హీరో చేంజ్ కావడం. సో నవీన్ పొలిశెట్టి హీరో చేంజ్ అయినాడు కాబట్టి డైలాగ్స్ మారినాయి. డైలాగ్స్ మారినాయి కాబట్టి వన్ లైనర్లు వర్కౌట్ అయినాయి. ఈ వన్ లైనర్లే సినిమా నిలబెడతాయంటే అది మనకు తెలియదు. సో ఇంక స్టోరీ విషయానికి వస్తే నవీన్ పొలిశెట్టి జమీందారి రాజు పెళ్లి కోసం మనవాడు చాలా డెస్పరేట్గా వెయిట్ చేస్తున్నట్టున్నాడు. రెగ్యులర్గా సంబంధాలు కూడా చూస్తున్నట్టున్నాడు. బట్ ఏది వర్కౌట్ అయినట్టు లేదు. ఇలాంటి టైంలో ఎక్కడో మీనాక్షిని చూసి ఇష్టపడేటట్టు ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా మనవాడిని ఇష్టపడేటట్లు ఉంది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు లవ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ఈ పెళ్లి అంత ఈజీగా జరిగేటట్టు లేదు. చాలా హడిల్స్ తర్వాత టాస్క్ మీద టాస్క్ కంప్లీట్ చేసి పెళ్లి చేసుకునేటట్టు ఉన్నారు. మెయిన్ కాన్ఫ్లిక్ట్ అయితే పెళ్లి మీదనే ఉన్నట్లుంది. స్టోరీ అయితే చాలా సింపుల్గా అనిపిస్తుంది. నాట్ ఓన్లీ స్టోరీ, బ్యాక్డ్రాప్ సేమ్, హీరో క్యారెక్టరైజేషన్ సేమ్, విజువల్స్ కూడా సేమ్ ఉన్నాయి, బీజిఎం కూడా జస్ట్ ఓకే. 2నో 3నో సాంగ్స్ కూడా వదిలినారు. అవి కూడా నాకేం పెద్ద ఎక్కలేదు. అనగనగా ఒక రాజు ఈ సినిమాకు సంబంధించి ఏదైనా ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ ఉందంటే అది నవీన్ పొలిశెట్టే. మనవాడి కామెడీ టైమింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. సిచ్యువేషన్స్ కూడా బాగా క్రియేట్ చేయగలడు సినిమాలో. ఇంత సింపుల్ స్టోరీలో సిచ్యువేషన్స్ బాగా కుదిరి కామెడీ ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయితేనే సినిమా ఫైన్, లేదంటే కష్టమే. ఈ సినిమాకు వన్ అండ్ ఓన్లీ సేవియర్ నవీన్ పొలిశెట్టే, ఇంకెవరు కనపడడం లేదు. సో సంక్రాంతికి వస్తుంది, కాంపిటీషన్ కూడా చాలా గట్టిగా ఉంది. ఈ కాంపిటీషన్లో ఈ సినిమా ఎంతవరకు నిలబడగలదో చూద్దాం. ఓవరాల్గా ట్రైలర్ చూసిన తర్వాత సినిమాకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అనే క్యూరియాసిటీ అయితే క్రియేట్ కాలేదు. ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.